హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మా ఫ్రెండ్ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే సేల్ చేస్తుంది. సో ఆ కలెక్షన్ ఏంటి, ఏమేమి సేల్ చేస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చైన్ అన్నమాట. చైన్ అండ్ ఇయర్ రింగ్స్. ఇది లాంగ్ చైన్ అండ్ షార్ట్ చైన్, ఇయర్ రింగ్స్, పాపడి బిళ్ళ సెట్గా వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. అంటే నాకు లాంగ్ వద్దు, షార్టే కావాలి, నెక్కి కావాలి, లేదంటే పాపడి బిళ్ళ కావాలి అనుకున్నప్పుడు అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ చైన్లో వచ్చేసి మోనాలిజా బీట్స్ ఉంటాయి, సీజెట్ ఫినిషింగ్, చాన్బాలిస్ కమ్మలు అయితే వస్తాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫోటోలో ఎలా ఉందో రియల్గా కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇది చిలకలపూడి 1 గ్రామ్ రోల్డ్ గోల్డ్. ఇది మచిలీపట్నం దగ్గర. చాలామందికి తెలుసు చిలకలపూడి 1 గ్రామ్ గోల్డ్ అంటే చాలా ఫేమస్ అని. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సీజెట్ ఫినిషింగ్సే అనమాట. అండ్ ఈ హారం అయితే కొంచెం వెయిట్ ఉంది, బట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది ఒక్కటి వేసుకున్నా మనకి కంప్లీట్ లుక్ అయితే వస్తుంది. పాపడి బిళ్ళ అండ్ షార్ట్ చైన్ అయితే సేల్ అయిపోయింది. సో అందుకని వీటి వరకు చూపిస్తున్నాను. ఈ హారం నేమ్ వచ్చేసి కంటే హారం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాసుల పేరు టైప్ అనమాట. లక్ష్మీ రూపు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కింద అంతా కూడా రౌండ్ బిళ్ళల్లాగా వస్తాయి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఫినిషింగ్స్ వచ్చేసి సీజెట్ ఫినిషింగ్స్. అండ్ దీనికైతే ప్రజెంట్ షార్ట్ చైన్ అయితే లేదు. దీనికి ఓన్లీ లాంగ్ చైన్ అండ్ పెండెంట్ అంటే డాలర్ వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ అయితే వచ్చింది. దీనికి సెట్గా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. అంటే మనం తీసుకొని సపరేట్గా దానికి బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం వేసుకున్నాము అంటే నెక్ అంతా కంప్లీట్ లుక్ అయితే ఉంటుంది. చూడ్డానికైతే చాలా బాగుందన్నమాట. అసలుకి మీకు నార్మల్గా ఉన్నదానికి చిలకలపూడి రోల్డ్ గోల్డ్కి క్వాలిటీలో అయితే చాలా తేడా ఉంటుంది. అండ్ ఇంకా పెండెంట్ దగ్గర అంటే డాలర్ దగ్గర లక్ష్మీదేవి వచ్చి కింద చిన్న చిన్న ముత్యాలు అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రాణి హారం అనమాట దీని పేరు. పైన వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. కింద అంతా కూడా మనకి వైట్ పూసలు అయితే వచ్చాయి, చిన్న చిన్న ముత్యాలు. ఇది కూడా చాలా నెక్ కంప్లీట్ లుక్ అయితే వస్తుంది. లాంగ్, షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. పాపడి బిళ్ళ కూడా ఉంటుంది. ఇది కూడా సీజెట్ ఫినిషింగే. అండ్ వీటిలో కొన్నిటికి వారంటీ కూడా ఉంది. 6 months తర్వాత మీకు కావాలంటే కలర్ పోయింది అని మీకు డౌట్గా అనిపిస్తే తనకిస్తే తను మళ్ళీ షైన్ పెట్టించి మనకిస్తుంది. ఆన్లైన్ అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఆ డౌట్స్ అవన్నీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే నేను తనని అడిగి మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వడ్రానం అనమాట. నేను దాన్ని చైన్ లాగా అలా వేశాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల అంతా కూడా వైట్ ముత్యాలు వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి తర్వాత అటు ఇటు నెమళ్ళు అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. చైన్ లాగా వచ్చి రింగ్స్ వచ్చాయి. సో నేను దాన్ని అలా వేశాను. ముందు వెనక ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాను. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. కింద చిన్న చిన్న పువ్వులాగా వచ్చి చిన్న చిన్న ముత్యాలు అయితే వచ్చాయి. మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్దవే ఉన్నాయన్నమాట. ఇది కూడా చాలా బాగుంది లుక్. నెక్కి పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సీజెడ్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి లక్ష్మీ కాసుల చైన్. ఇది కూడా మనకి గొలుసు టైప్లో వస్తుంది. పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది డాలర్. కింద వచ్చేసి మనకి ముత్యాలు అయితే వచ్చాయి. సైడ్ అంతా కూడా లక్ష్మీ కాసుల బిళ్ళలు అయితే వచ్చాయి. బ్లాక్, పింక్, గ్రీన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. తర్వాత సింపుల్గా వేసుకోవాలి, లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. చిన్నగా చిన్న చిన్న బాల్స్ వచ్చేసి కింద చిన్న డాలర్ అయితే వచ్చింది. నాకు ఇది కొంచెం పల్లకి లాగా అనిపించింది. చాలా బాగుందన్నమాట. ఇవైతే ఒక 300-400 ఆ రేంజ్లో వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నల్ల పూసల చైన్ అనమాట. మామూలుగా మనం డైలీ యూస్కి అట్లా వేసుకుంటాం కదా, సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి నల్ల పూసల చైన్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది కూడా బాగుంది, చూసారు కదా. పెండెంట్ అండ్ డాలర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నల్ల పూసల చైన్ సన్నగా వేసుకోవాలి, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఆ తర్వాత సీజెట్ ఫినిషింగ్లోనే చౌకర్ అనమాట. ఇది చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. నెక్ కొంచెం నిండుగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నెక్లెస్ అనమాట. అంటే మనం ఫ్రాక్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు
మనం ఈ చైన్ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే నెక్ నిండుగా కనిపిస్తుంది. అండ్ ఇలాంటి టైప్‌లోనే ఇంకో కలర్ కూడా ఉందన్నమాట. అదేంటంటే కొంచెం సిల్వర్‌లో వస్తుంది. లోపల లైట్ బేబీ పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత బ్యాంగిల్స్‌లో ఇదొక టైప్ అనమాట. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ. 750 ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా 200, 300 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. అండ్ ఇంకా తన దగ్గర బ్లాక్ కలర్‌లో బుట్ట కమ్మలు అంటే నల్ల పూసలు చైన్ వేసుకున్నప్పుడు సెట్ అయ్యే కమ్మలు, అండ్ తర్వాత చాంద్ బాలీస్ కమ్మలు విత్ కింద ముత్యాలు ఆ టైప్‌లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి వడ్రానం. యాంటిక్ వడ్రానం. లక్ష్మీదేవి వస్తుందనమాట. మొత్తం అంతా కూడా అంటే వడ్రానం అంతా లక్ష్మీదేవి వస్తుంది. మిడిల్‌లో అండ్ అటు ఇటు. ఫ్లాష్ ఎయ్యకముందు అలా ఉంది. ఫ్లాష్ ఏసిన తర్వాత ఇలా ఉంది. బట్ ఫ్లాష్ ఏసినా ఏయకపోయినా చూడ్డానికి లుక్ అయితే చాలా బావుంది. కంప్లీట్ లుక్ వస్తదనమాట మనం పెట్టుకుంటే. అండ్ కింద వచ్చేసి మనకి మోనాలిసా బీడ్స్ అయితే వచ్చాయి. వైట్ అండ్ గ్రీన్. లుక్ అయితే చాలా బావుంది ఇది. అండ్ ఇదైతే 1500కే వచ్చేస్తుంది. అండ్ ఇవే కాకుండా తన దగ్గర బ్రాస్లైట్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా పట్టీలు, సిల్వర్ కోటింగ్ పట్టీలు ఇట్లా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, చూసారు కదా! వీటిలో మీకేదైతే నచ్చిందో దానిని మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో డీటెయిల్స్ అడిగితే నేను షేర్ చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో, కమెంట్ చేసిన వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనం లాంగ్ జర్నీ చేయాలన్నా, ఎక్కడికైనా ట్రిప్పులు వెళ్ళాలన్నా, గోల్డ్ క్యారీ చేయాలంటే కొంచెం భయపడతాము. సో, అలాంటప్పుడు మనకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయన్నమాట. సంక్రాంతి తర్వాత ఇంకా కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది తను. అప్పుడు మళ్ళీ పార్ట్ 2 వీడియో అయితే చేస్తాను. సో, ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.